ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. తెలంగాణలో న్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ, ఎల్సెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్గా నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో నైపుణ్యాభివృద్ది శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ అందించాలని చెప్పారు. పెట్టుబడులకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి గత సాయంకాలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొంటూ, లక్షలాది మంది రైతాంగం, 70 లక్షల కుటుంబాలు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా వాళ్ళ ఖాతాలో జమ అయ్యి సంబరాలను జరుపుకుంటున్నందుకు వారందరిని అభినందిస్తున్నా. మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని విముక్తి కలిగించినాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పాతికేయులకు వివరించారు. స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజధాని అమరావతిలో 2వ విడత భూసేకరణలో భాగంగా మరో 44,000 ఎకరాల సేకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2025 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరాల కోసం రూల్స్ 2025 ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రికార్డ్స్, సరిహద్దుల దగ్గర టెక్నాలజీని, డ్రోన్స్ ని వినియోగించి రీసర్వే చేసే విధంగా రూల్స్ కానివ్వండి, యాజమాన్యంలో కూడా ఎటువంటి వివాదాలు రాకుండా మరి ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రామ్జీ తెలిపారు. మచిలీపట్నంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ, స్నాతకోత్సవ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 72 మంది విద్యార్థులకు బంగారు పతకాలు గవర్నర్ చేతుల మీదుగా అందించనున్నామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడారు. అమరావతిలో క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేయనున్నామని మంత్రి పేర్కొంటూ,
ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్ కి ఒక 2,500 ఎకరాల్లో ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ చేయమని ఆదేశించారు. మినిమం 40,000 ఎకరాలు మనం ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి నిర్ణయించాం. దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, కలెక్టర్స్కి ఇచ్చాం, గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని. తెలంగాణలో న్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లాసెట్, పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీఎల్సెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు ఈరోజు మధ్యాహ్నం 3:30 ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి. బాలకృష్ణారెడ్డి విడుదల చేస్తారు. దేశంలో జూన్ 25, 1975న అప్పటి ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్యా దినంగా పాటిస్తోంది. 1975 అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ఈ రోజుతో 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలు నేటి తరానికి తెలియచేసేలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏలూరులో ఈ రోజు జరిగే అవగాహన సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారని, పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో జరిగే సదస్సులో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, తిరుపతిలో జరిగే సదస్సులో జాతీయ అధికార ప్రతినిధి భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి పాల్గొంటారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గత సాయంకాలం విడుదల చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీకి సంబంధించి 13 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 93.55% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా 14,231 మంది ఈ పరీక్షకు నమోదు చేసుకోగా 11,244 మంది అర్హత సాధించారని అన్నారు. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్. నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం భూ సమీకరణ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొంటారు. తెలంగాణలో న్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీఎల్సెట్ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.